దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 20 అధ్యాయము 22 వచనం. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చూడండి, ఈ ఉదయకాల సమయమందు దేవాది దేవుడైన పరిశుద్ధుడైన ప్రభువైన క్రీస్తు వారు మనందరినీ ప్రేమించి ఎంతో గొప్ప మంచి మాటల్ని మనకిస్తున్నారు. మరి ఈ మాటలు కొందరికి నచ్చకపోవచ్చు. ఈ మాటలు మంచి మాటలు ఏంటి అని మనము ఆలోచన చేసేవారుగా ఉంటూ ఉంటాం. నిజముగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిచ్చే ప్రతి మాటలు కూడా అవి మన బ్రతుకులో మన జీవితానికి ఈ లోకమందు మనల్ని ఎలాగా మనము జీవించాలో దాని నిమిత్తము దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చారని మనం నమ్మినప్పుడు ప్రతి మాట కూడా దేవుని యొక్క మాటలు అన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు కదా, కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు, యెహోవాయే నిన్ను రక్షించును అంటున్నారు. నిజమే, నీ జీవితంలో ఎవరైతే నీకు ఇబ్బందిని, బాధను, వేదనను, దుఃఖాన్ని, కష్టాన్ని, మోసం చేసి అన్యాయం చేసి ఎవరైతే నిన్ను దాడి చేసి బాధ పెట్టి ఉన్నారో వారికి తిరిగి నాకు ఏ విధంగా జరిగిందో వారికి అలాగే జరగాలని కోరుకొనవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మీ యొక్క శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి అని దేవుడు సెలవిచ్చారు కదా. మరి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి ఆయన ప్రజగా ఉన్నటువంటి మనము ప్రతిరోజు ఎన్నో రీతులుగా మనకి అన్యాయమైనటువంటి మాటలు మనము వింటూ ఉన్నాం. మనము ఇతరుల వైపు మనం వెళ్ళకపోయినప్పటికీ మన విషయంలో అపవాదిగాడు ఇతరుల్లో ఉండి ఎంతో మనల్ని బాధిస్తూ వేధిస్తూ మనకి ఎంతో దుఃఖాన్ని కలుగచేస్తూ ఉంటాడు. అయినా కూడా మనము వాటి వైపు చూడొద్దు. కానీ ఆ మాటలు, ఆ మనుషులు మనల్ని ఏమీ చేయలేరు. కానీ పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని మనం ధరించుకున్నాము కనుక ఆయన వైపు మాత్రమే చూస్తూ ఆయన ఏ విధముగా మనకి జీవించమని చెయ్యమని తన వాక్యం ద్వారా నేర్పిస్తున్నారో వాటిని మాత్రమే మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవారిగా ఉండాలి. అప్పుడు మనం బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. మనము కూడా ఈ లోకమందు సమాధానంగా, సంతోషంగా, నెమ్మది కలిగి జీవించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు తండ్రి. మాటలను బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని అంతటిని దీవించండి. మాటలు వెంటనే బిడ్డల్ని రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారి కుటుంబాలు, వారిలో ఉన్న శోధనలు, బాధలు తీసివేయండి. ఎండదెబ్బ, వడగాల్పు నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి. నీ కాపుదల ఈ దినమంతా మెండుగా ఉంచి నడిపించి ఆయుష్ ఆరోగ్యంతో నింపి నడిపించి సహాయం చేయమని ఈ దినమంతా నీ ప్రత్యేకమైన సన్నిధి వారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వారి సమస్తం చుట్టూ ఉంచమని యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.